హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు తెలంగాణ స్పెషల్ పూరి మరియు చికెన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో, అది కూడా గోధుమ పిండి పూరీలు ఎంతో క్రిస్పీగా, అలాగే ఇవి ప్రెషర్లో చేసిన పూరీలు ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. అంతేకాకుండా ముందుగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది కదా, కొత్తగా అయితే ఛానల్కి వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అందులోకి రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్స్ల గోధుమ రవ్వ, ఉప్మా రవ్వని మనం ఇందులో వేసుకోవాలి. ఇది మెయిన్ అన్నమాట. మనం ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకు పూరీలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే మంచిగా లోపల వరకు డీప్ ఫ్రై అవుతాయి. సో ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అయితే చపాతీ పిండిలాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం మూత పెట్టి ఒక ½ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకు పిండి అయితే చక్కగా ఈ విధంగా మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా మనం పూరి వేసేసి కావాలనుకుంటున్నామో దానికి తగిన సైజులో ఒక్కొక్కటిగా ఈ విధంగా బాల్స్ అయితే చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు పూరీలను చేసుకోవడానికైతే నేను ప్రెషర్ తీసుకున్నాను. ఈ ప్రెషర్లో మనం డైరెక్ట్గా అప్పాలను ప్రెస్ చేయలేం కాబట్టి మనం ఇక్కడ కవర్ తీసుకొని, ఆయిల్ కవర్ని తీసుకొని ప్రెషర్ సైజులో ఈ కవర్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ 2 లేయర్స్ లాగా కట్ చేసుకున్న ఈ కవర్ని మనం ప్రెషర్కి అయితే ఈ విధంగా 2 సైడ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పూరీ బాల్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఈ పూరీ ప్రెషర్లో ఈ ఒక్కొక్క బాల్ని పెట్టి ప్రెస్ చేసుకోవాలి. మనం ఒక 1-2 టైమ్స్ ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు పూరీ అయితే ఈవెన్గా ఒకటే సైజులో ఒక థిక్నెస్తో మనకు పూరీ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఈ పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ పూరీ వేయగానే మనం ఈ విధంగా ఒకసారి గరిటెతో ఆయిల్ని ఇట్లా పైకి వేయడం వల్ల పూరీ అయితే మనకు చక్కగా పొంగుతుంది. 2 సైడ్స్ అయితే మనకు మంచిగా ఫ్రై అవుతుంది. మనకు పూరీలు అయితే డీప్ ఫ్రై అవ్వడానికి పెద్ద టైం అయితే ఏం పట్టదు, 1-2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. సో ఇంకా మనకు ఈ ఫ్రై అయిపోయిన పూరీని తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇది గోధుమ పిండి పూరీలు. మనం కొద్దిగా గోధుమ రవ్వ వేసాం కాబట్టి మనకు చాలా క్రిస్పీగా మంచిగా పొంగుతాయి పూరీలు, చాలా బాగుంటాయి. సో ఇంకా మనం చికెన్ ప్రిపరేషన్ అయితే చేసుకుందాము. దీనికోసం నేను ఒక 2 ఉల్లిగడ్డలు మనం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద అల్లం ముక్కను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిలను తీసుకొని వీటన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక జార్లోకి వేసుకోవాలి. మనం
ఇది పూరి కాంబినేషన్ చికెన్ కర్రీ, అలాగే ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. దీనికి మనం ఈ విధంగా ఇవన్నీ మిక్సీ పట్టుకోవడం వల్ల, మనం ముందుగానే పేస్ట్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ జార్లో వేసి పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తెచ్చుకున్న చికెన్ని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని చికెన్కి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని మనం ఈ చికెన్లో కొద్దిగా పట్టించాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఈ మసాలా మిశ్రమాన్ని, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, అల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే చికెన్కి అయితే పట్టించాలి. మనకు ఈ మసాలాని ఫ్లేవర్ అంతా ఉంటుంది కాబట్టి అది పట్టించడం వల్ల చాలా బాగుంటుంది. సో ఇంకా గరం మసాలాకి మనం తాలింపులోకి అయితే కొద్దిగా బండ పువ్వు, సాజీరా, ఒక 5 లవంగాలు, 3 యాలకులను ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే మనకు ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తుందన్నమాట. సో ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ గరం మసాలా ఐటమ్స్ అయితే కొద్దిగా వాటర్లో నానబెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఈ విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది మనకు చక్కగా వేగితేనే ఆ ఫ్లేవర్ అదంతా తెలుస్తుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా చూడండి మనకు ఎంత ఈ విధంగా గ్రేవీ అయితే ఫ్రై అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగానే చికెన్కి కూడా పసుపు పట్టించాం కాబట్టి అది ఇది ఎక్కువ కాకుండా చూసుకొని కొద్దిగా పసుపు వేసుకొని, ఇంకా మనం కారము, ఉప్పు పట్టించాం కదా, ఇప్పుడు చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒకసారి నూనెలో అంతా కలుపుకోవాలి, మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అవ్వనివ్వాలి. సో మనం ఈలో ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనకు ఈ చికెన్లోని ఆ వాటర్ అయితే మనకు బయటకు వచ్చేస్తాయి. సో ఇంకా 5 to 10 మినిట్స్లో మనకు ఈ చికెన్ అయితే దాదాపుగా మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. సో ఇప్పుడు మీరు గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే ఇందులో పోసుకొని కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. సో ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది అన్న స్టేజ్లో ధనియాల పొడి ఇందులో వేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకు ఆయిల్ అయితే ఈ విధంగా పైకి తేలుతుంది. ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది అంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మరీ లిక్విడ్ లాగా ఉండదు, మరీ థిక్గా ఫ్రై కాదు. సో యమ్మీ చికెన్ కర్రీ ప్లస్ క్రిస్పీ పూరి అయితే రెడీ అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.